గురువు దొరకడం నా అదృష్టం అని నేను చెప్పడం జరిగింది నా స్పీచ్లో. ఆయన స్పీచ్లో మురళీమోహన్ గారు ఏం చెప్పారంటే, దాసనారాయణరావు గొప్పతనం కాదండి, దాసనారాయణరావు గారికి మీలాంటి శిష్యుడు దొరకడం ఆయన గొప్పతనం అండి అన్నారు. ఆ ఒక్క మాటే లైఫ్లో గొప్ప అచీవ్మెంట్ లాగా నేను ఫీల్ అవుతున్నా. ఎందుకంటే మీరు అన్నమాట చెప్పారు ఆయన కూడా. దాసనారాయణరావు దగ్గర కోట్లు సంపాదించిన ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. అలాగే కోట రామకృష్ణ గారి దగ్గర సూపర్ డూపర్ హిట్లు ఇచ్చిన ప్రొడ్యూసర్లు ఉన్నారు. ఒక ఎంఎస్ రాజు గారు కానీ, శ్యాంప్రసాద్ రెడ్డి గారు కానీ. అంటే వీళ్ళెవరు నేను కామెంట్ చేయట్లా. వాళ్ళకి అవకాశం లేదు, లేదా ఖాళీ లేదు, వాళ్ళకి ఇబ్బంది ఉంది, చేయట్లేదు. నాకు అవకాశం ఉంది, నాకు ఫైనాన్షియల్గా ఇబ్బంది లేదు, ఎవరిని డొనేషన్ అడగకుండా అన్నీ నేనే పెట్టించేస్తున్నాను. ఒకసారి మా అక్క పద్మ అడిగింది, తమ్ముడు అంతా అవసరం కాబోలేదు, ఖర్చు పెడుతున్నావు కదా, ఆ భోజనాలు అవన్నీ ఉంటే నేను పెట్టుకుంటాను తమ్ముడు, నేను చేస్తాను తమ్ముడు అంది. అప్పుడు నువ్వు చేస్తే అక్క, నువ్వు భోజనం డబ్బులు ఇస్తే నేను మేనేజర్లా ఉంటాను, నాకు వద్దు, నువ్వు నా సోదరుగా వచ్చి జ్యోతి వెలిగించి ఎన్ని పనులున్నా జ్యోతి ప్రజలను చేసి నీకు ఎంత సేపు ఉంటే ఆ టైం అంతసేపు ఉండు, లేకపోతే వెళ్ళిపో. నువ్వు మీ అమ్మాయిలు ముగ్గురు ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే ఇది బాధ్యత. నేను కోట రామకృష్ణ నాకెంత బాధ్యతో మీకు అంత బాధ్యత ఉంది కాబట్టి చేయాలంటే, నువ్వు మా కోసం ఎంత చేస్తున్నాడు, మేము ఎందుకు చేయడం, అది తప్పు, అది మేము మా బాధ్యత, అది నేను ఖచ్చితంగా వస్తానని చెప్పి ప్రతి సంవత్సరం కూడా ఆవిడ కూడా వచ్చి జ్యోతి ప్రజలను చేస్తారు. ఎందుకన్నామంటే ఇప్పుడు ఎవరో చేయలేదని వాళ్ళ కోసం మనం అంటే సార్ లబ్ధి పొంది వదిలేయడమేనా, అంటే మనిషి పోతే ఇంక వదిలేయడమేనా? ఇప్పుడు అసలు కోట రామకృష్ణ గారు పరాజయం ఎరగని డైరెక్టర్ అండి ఆయన, క్రియేటివ్ దర్శకుడు కూడా. ఎంతమంది ఎన్నిట్లు ఇచ్చాడు తీసుకే మీకండి. ఒక అశోక్ కుమార్ గారు, ఒక కాస్ట్యూమ్స్ కృష్ణ గారు, ఒక ఆహుతి ప్రసాద్ గారు, వీళ్ళందరికీ లైఫ్ ఇచ్చింది ఆయనే. ఆహుతి ప్రసాద్ అంటే ఎవరు? ఆహుతి సినిమాలో ఇంట్రడక్షన్ అయింది కదా. కాస్ట్యూమ్ కృష్ణ ఆయన కాస్ట్యూమర్ డిజైనర్, అతను తీసుకొచ్చి హీరో ఆర్టిస్ట్ చేసి పడేశాడు. అలాగే ఇతన్నాడు గుండు ఉండి చూడండి రామిరెడ్డి, అతను పెద్ద ఆర్టిస్ట్ చేసాడు, హిందీ ఆర్టిస్ట్ అయిపోయాడు. అలాగే ఎంతోమంది చేశాడు. నేను కూడా అసలు ఒకప్పుడు ఆర్టిస్ట్ అవుదాం అనుకున్నా. నేను అతనితో 30-40 సంవత్సరాల పరిచయం ఉంది, స్నేహం ఉంది, కానీ ఒక్కసారి కూడా వేషం వెళ్ళిపోయాను నేను. అతను డైరెక్టర్ అవ్వకముందు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు 3 సినిమాలు వేషం వేశా. అతను అసిస్టెంట్ డైరెక్టర్ ఆ సినిమాలకి, శివరంజని, నేడ, కడకల రుద్రయ్య, దాసరి గారి దగ్గర అతను అసిస్టెంట్ డైరెక్టర్. అప్పుడు వేసాను వేషాలు, 3 వేషాలు. ఇతను డైరెక్టర్ అయిన తర్వాత ఒక వేషం వెళ్ళిపోయాను. నేను అడగలేదు అతన్ని, అతను నాకు ఇవ్వలేదు. అయితే ప్రతి కోట రామకృష్ణ గారు ప్రతి సినిమా షూటింగ్కి నేను వెళ్ళేవాడిని. ఆయన పక్కన కూర్చేసుకుని దర్జాగా కూర్చుని వాళ్ళ రూమ్లో భోజనం, వాళ్ళ రూమ్లో పడుకునేవాడిని, అన్నీ చేసేవాడిని. కానీ నేను వేషం అడగలేదు, నాకు ఇవ్వలేదు. కానీ మీలాంటి అభిమానులు ఉండడం ఆయన అదృష్టం. నిజంగా నాకు ఆనందం. ఇప్పుడు కోట రామకృష్ణ గొప్ప డైరెక్టర్కి పేరు మీద చేస్తున్నానంటే నాకు ఆనందం. సార్ ఇంకోటి అండి, ఎవరికైనా అవార్డు తీసినప్పుడు కూడా అండి, అవార్డు ఎవరి పేరు మీద ఎత్తున్నారు, ఎవరి చేతితో ఎత్తున్నారు, ఈ రెండు ఇంపార్టెంట్ అండి. మరి ఈ సంవత్సరం ఎవరిని సెలెక్ట్ చేశారు సార్? ఈ సంవత్సరం 2 లెజెండరీకి పద్మశ్రీ వచ్చిందండి. ఒకటి మురళీమోహన్ గారు, 2 రాజేంద్ర ప్రసాద్ గారు. వీళ్ళిద్దరికీ అవార్డు అనౌన్స్ చేసిన వెంటనే, పద్మశ్రీ అనౌన్స్ చేసిన వెంటనే ఇంటికి వెళ్ళి వాళ్ళని గౌరవించి వచ్చాం. గురుగారు ఫస్ట్ టైం నేను సత్కారం చేస్తానంటే, కాదు మనకి అవార్డు అనౌన్స్ చేశారు తప్ప ఇంక ఇవ్వలేదు కదా, పద్మశ్రీ అవార్డు తీసుకోకుండా మనం పద్మశ్రీ పేరు తీసుకోకూడదు, అనౌన్స్ చేసిన మాట నిజమే కానీ అయిన తర్వాత చేద్దాం అని అన్నారు. అయిందిగా మన పద్మశ్రీ ఇద్దరికి ఇచ్చారు కాబట్టి నేను నిన్నే వెళ్ళి మురళీమోహన్ గారితో, రాజేంద్ర ప్రసాద్ గారితో మాడడం జరిగింది. ఆ రోజు ఇద్దరిని తీసుకొచ్చి ఘనంగా 23వ తారీఖున, అంటే ఒక అకేషను, మురళీమోహన్ గారికి వెరీ ప్రొడ్యూసరు, క్లోజ్ ఫ్రెండ్ ఆయన. ఎవరు? కోట రామకృష్ణ గారు. రాజేంద్ర ప్రసాద్ గారు 5 సినిమాలు చేశారు, 5 సూపర్ హిట్లు చేశారు. బలి దంపతులు, నాగేశ్వరరావు, రాజేంద్ర ప్రసాద్, ఇలాగ 5 సినిమాలు చేశారు. 5 సినిమాలు కూడా ఆయన హిట్లు. కాబట్టి ఆయన ఇద్దరికి మేము కోట రామకృష్ణ పేరు మీద ఘనంగా పద్మశ్రీ వచ్చిన సందర్భంగా సత్కారం చేస్తున్నాం. మీరు ఇన్ని మంచి పనులు చేస్తున్నారు సరే. మరి ఇంకో విషయం మాట్లాడుకుంటే, మీరు ఆ మధ్యకాలంలో 15 సినిమాలు అనౌన్స్ చేశారు. ఆగస్టు 15 సినిమాలు రిలీజ్ అన్నారు. ఏంటి అసలు దాని టాపిక్కే లేదు? టాపిక్ లేదండి, మీరు పట్టించుకోవట్లేదు అంతే. టాపిక్ ఉందండి. ఈ కోట రామకృష్ణ రేపు 23వ తారీఖు అవార్డ్స్ ఫంక్షన్కి చీఫ్ గెస్ట్ మా కన్మూరి రఘురామకృష్ణరాజు గారండి, RRR. ఆయన సభాధ్యక్షుడిగా, ఆయన చేతుల మీదుగా వీళ్ళిద్దరికీ మనం ఘనంగా సత్కరిస్తున్నాం. వీళ్ళకి కాకుండా ఒక 21 మంది సినిమాలో ఉన్న లెజెండరీస్కి సన్మానం చేస్తున్నాం. ఒక 14 మంది వివిధ శాఖల్లో, అంటే నాటక రంగం, కళారంగం, సేవారంగం, 3 రంగాలు ఉన్నాయి మాకు. అంటే కోట రామకృష్ణ గారు ఈ మూడిట్లో కూడా విపరీతంగా పాల్గొనేవాడు. అందుకే నాటకరంగం నుంచి కొంతమందికి, సేవారంగం నుంచి కొంతమందికి, కళారంగం నుంచి కొంతమందికి కలిపి ఒక 14 మందికి అవి కూడా ఇస్తున్నాం. రేపు 23వ తారీఖు సుమారుగా 45-46 మందికి మనం అవార్డ్స్ ప్రకటించాం, వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీ ద్వారా అందరికీ చెప్తున్నాం, ఇదే అందరికీ ఆహ్వానం, 23వ తారీఖు ఖచ్చితంగా రండి. థ్యాంక్ యూ. మరి ఇప్పుడు ఓటీటీ కానీ ఏది బిజినెస్ జరగట్లే, శాటిలైట్లు కానీ, వీళ్ళు 15 సినిమాలు ఒకసారి, అంటే మీకు డబ్బుతో పని లేదా? మీరు ఇష్టమట్టు మీ ఓన్గా రిలీజ్ చేసుకుంటారా? అంటే ఇప్పుడు చాలామంది ఈ పాయింట్లు వద్దాం, మీరు అన్నట్టు డబ్బుతో పని లేదంటే చాలామంది డబ్బు కోసం సినిమా తీస్తున్నారు. మా ఏ బిజినెస్ అవుతున్నాయా? అవి ఆడుతున్నాయా? ఆడలేదుగా. ఇవన్నీ తెలియక చేస్తున్నారు వాళ్ళు పాపం.
నేను ఖచ్చితంగా నేనేం చేస్తున్నానో నాకు తెలుసు, డబ్బు వస్తుందో రాదో నాకు క్లారిటీగా తెలుసు. మళ్ళీ అలా అనుకున్నాను, ఇలా అనుకున్నాను, మిస్ఫైర్ అయింది అనే డ్రామాలు ఉండవు మనతోటి. మనం నెగిటివ్గా ఆలోచించి సినిమా తీస్తున్నాం. ఈ సినిమా ఆడదు, ఆడకపోతే నా పరిస్థితి ఏంటి, నేను ఉంటానా పోతానా, లేదా డబ్బు ఉంటుందా పోద్దా, ఇలా ఎన్ని క్యాలిక్యులేట్ చేసిన ముందు నెగిటివ్గా ఆలోచించి సినిమా తీస్తాను. చాలామంది పాజిటివ్గా ఆలోచిస్తారు. మన దేవుడు కొబ్బరి కొట్టాం, పలానా క్లాప్ కొట్టాడు, పలానా అన్నపంచుడిలో స్విచ్ ఆన్ చేసాం కాబట్టి సినిమా సూపర్ హిట్ అయిపోద్ది అని అనుకుంటారు అందరూ. మరి ఫ్లాప్ అయ్యి సినిమాలన్నింటికి ఫ్లాప్ అవడం కారణం ఆ సినిమా ఓపెన్ చేసిన వాళ్ళు పూజ చేసిన వాళ్ళు కాదు. నీ సినిమాలో దమ్ము లేకపోయింది తప్ప వాళ్ళు మంచి ఉద్దేశంతో మీకు ఆస్వాదించారు, మంచి ఉద్దేశంతో ఓపెన్ చేశారు వాళ్ళు. నేను మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుంది, ఓకే, సపోజ్ ఫ్లాప్ అవుతుంది, ఏంటి నా పరిస్థితి అని ఆలోచించుకుని, ఒక సినిమా ఫ్లాప్ అయితేనే కనుచూపు మేరలో మనుషులు కనపట్లేదు కదా. ఈ 15 సినిమాలు ఎందుకు చేస్తున్నానంటే, నిన్నే ఫేస్బుక్లో పెట్టా, నేను 2004లో ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మొదటి సంవత్సరం అనుకోకుండా 13 సినిమాలు తీసా ఒకే సంవత్సరంలో. అంటే 13 నెలల్లో 13 సినిమాలు తీసాం. అది మన సెన్సార్ బోర్డు వాళ్ళు మాకు సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. అది కూడా ఫేస్బుక్లో నిన్నే కనపడితే పెట్టాను నేను. అప్పుడు 13 తీసాం కాబట్టి 2005లో కొత్తగా వచ్చిన సంవత్సరం, 2026కి వచ్చాం. అంటే నేను కూడా ఇండస్ట్రీకి వచ్చి సుమారుగా 20 ఇయర్స్ దాటుతుంది. ఇప్పుడు ఇంకొంచెం పెద్ద ప్రయోగం ఏం చేద్దాం అని నెమ్మదిగా ఒక్కో సినిమా తీసుకుంటాం, అది జనంలో ఉంటుంది, వేరే విషయం. భారత్ వరల్డ్ రికార్డ్స్ రికార్డు ఉంది. ఆ రికార్డ్స్ వాళ్ళకి సబ్మిట్ చేసి మేము మన ఆగస్టు 15 తారీఖు 2025 సంవత్సరంలో 15 సినిమాలు సారథి స్టూడియో అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు దాని గురించి ఏం తలవట్లేదని అడిగారు మీరు. జనవరి 7వ తారీఖున 7 సినిమాలు ట్రైలర్స్ని రిలీజ్ చేశా ప్రసాద్ ల్యాబ్లో. అది చూడండి ఉంది దాంట్లో. ఇప్పుడు రేపు మళ్ళీ ఆగస్టు 15 వస్తుంది. ఆగస్టు 15కి నేను ఖచ్చితంగా 15 సినిమాలు పూర్తి చేస్తాను. అయితే 15 సినిమాలు ఆగస్టు 15 లోపు నేను రిలీజ్ చేయను. ఎందుకు చేయనంటే, ఒక సినిమా తీయడం అంటే మీకు ఎన్ని పనులు ఉంటాయో తెలుసు మీకు. ఒక నెలల షూటింగ్, ఒక నెలల పోస్ట్ ప్రొడక్షన్, ఒక నెల రిలీజ్ ప్లానింగ్. అంటే ఒక సినిమా 3 నెలలు పడుద్ది. మరి 15 సినిమాలకి 45 నెలలు పట్టాలి. అది ఏకదాటిగా మనం ఒకే పని చేస్తున్నాం కాబట్టి రకరకాల పనులు జరుగుతున్నాయి, రకరకాల ప్రాసెస్లు ఉన్నాయి. ఇప్పటికీ 10 సినిమాల కాపీలు వచ్చినాయి. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి నా మనసులో ఇంకో మాట కూడా చెప్తా. ఈ 10 సినిమాల కాపీలు వచ్చినాయి, ఇంకో 5 సినిమాలు రకరకాల పొజిషన్లో ఉన్నాయి. అవి కూడా మీకు చెప్తాను. ఈ 15 సినిమాలు నేను ఖచ్చితంగా ఆగస్టు 15 100% పూర్తి చేయగలను. అది దాంట్లో డౌట్ ఏం లేదు, నో డౌట్. ఫైనాన్షియల్ ప్రాబ్లం మనకు అసలు లేదు. ఎందుకంటే మనం ఏం తీస్తున్నాం మన క్లారిటీ ఉంది, మనం ఏం పెడతాం క్లారిటీ ఉంది, ఏం బిజినెస్ అవుతుందో కూడా క్లారిటీ ఉంది. ఇప్పుడు నేను నా లైఫ్లో మళ్ళీ ఇంకోసారి అండర్లైన్ చెప్తున్నా, నేను ఇంతవరకు ఎవరి దగ్గర ఫైనాన్స్ తీసుకుని కానీ పార్ట్నర్షిప్ చేసి కానీ నేను సినిమా తీయలా, భవిష్యత్తులో కూడా తీయను. అంటే నాకున్న డబ్బుతో తెస్తా అంటే నీకు అంత గర్వమా, నీకు అంత డబ్బు ఉందా అనొచ్చు. నాకు ఉన్న పరిమితుల్లో ఉన్న వనరులతో చేస్తా. 100 కోట్లు 50 కోట్లు చేయాల్సిన అవసరం లేదు కదా. నాకున్న పరిమితి ఎంత ఉందో, నాకు వనరులు ఎంత ఉన్నాయి, దాంట్లో నేను సినిమా చేయగలను. ఇప్పుడు ఈ పెద్ద సినిమాలు తీసే వాళ్ళు అందరూ బాగా బలిస్తేస్తున్నట్టు మీ అభిప్రాయం? బలిసి కాదు, ఫైనాన్షియల్గా వాళ్ళకి పార్ట్నర్స్ ఉంటారు, ఫైనాన్స్ తీసుకుని ఉంటారు. బలిసిన వాళ్ళు తిట్టకూడదు కానీ మనం కాదండి. ఇప్పుడు నిన్న నాగబంధం సినిమా రిలీజ్ అయిందండి. అది ఎంత అయింది సినిమాకి? వాళ్ళు 70-80 కోట్లు అయింది అంటున్నారు, 100 కోట్లు అయింది అంటున్నారు. నిజం, అది బదులు మనకు అనవసరం విషయం అది. మరి ఏమైంది సినిమా? నేను ప్రతి ఒడు జనరల్గా ఈ సినిమా ఆడతా అందరూ చెప్పగలరు. ఏ సినిమా ఆడితే ఎవరు చెప్పలేడు, నేను చెప్పగలను. నేను ఈ సినిమా నాగబంధం సినిమా గురించి ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ఈ సినిమా డెఫినెట్గా ఆడుతుంది అని. ఎందుకు ఆడుతుంది అంటే సెంటిమెంట్ ఏంటంటే, పాము మీద సినిమా తీసింది ఏది కూడా ఫెయిల్ అవ్వలేదు, నెంబర్ 1. నెంబర్ 2, ఈ సినిమా కథ నాకు తెలుసు. దీన్ని వర్చువల్ గ్రాఫిక్స్ అనే సిస్టంలో మేము కూడా చేద్దామని వాళ్ళతో టైప్ అయ్యాం. మేము వర్చువల్ గ్రాఫిక్స్ సిస్టంలో చేద్దామని అనుకోకుండా జరగలేదు, వాళ్ళు వేరే విధంగా చేశారు అది. అందుకు నాకు కథ తెలుసు, క్యాస్టింగ్ తెలుసు, బడ్జెట్ తెలుసు, నాకు ఆయన డైరెక్టర్ బాగా తెలుసు, అలాగే వాసు గారి బాగా తెలుసు. ఈ సినిమా డెఫినెట్గా ఆడుతుందని నేను 100% నమ్మాను. నేను సినిమా చూసి కాదు, చూడకుండా నమ్మాను. అయితే ఆ సినిమా ఏమైందో మీ అందరికీ తెలుసు, దాని గురించి మనం కామెంట్ చేయగల. అయితే నేను అనౌన్స్ చేశారు 2+1 ఆఫర్ అని. 2 టికెట్లు కొంటే 1 టికెట్ ఫ్రీ అని పెట్టారు. ఒకటి అంటే నాగబంధం సినిమా చాలా 60-70 కోట్ల పైనే ఉంటుంది నాకు తెలిసి. 100 కోట్లు అన్నారు కానీ ఏమో తెలియదు, కానీ ఎంతోమంది ఖర్చుగా పెద్ద బడ్జెట్ సినిమా ఇది. ఎందుకు ఫెయిల్ అయింది మరి? అటు మీలాంటి వాళ్ళు ఇంత ఎడ్యుకేట్ చేస్తున్నా కూడా వీళ్ళు ఎందుకు వింటలేదంటారు సినిమాలు? అంటే కొత్త వాళ్ళు రావడం వల్ల, లేదంటే వాళ్ళకి ఇప్పుడు ఓవర్ కాన్ఫిడెన్సా? అభిషేక్ నామా వాళ్ళని వినక్కలేదు మనకి, ఎందుకంటే వాళ్ళు సీనియర్లు మనకంటే. వాళ్ళు ఇట్లు పిలాపులు కష్టాలు సుఖాలు అన్నీ తెలిసిన వాళ్ళు, కానీ వాళ్ళు గొడవ లేదు మనకి. ఈ కొత్త వాళ్ళకి మనం ఎడ్యుకేట్ చేద్దాం ట్రై చేస్తున్నాం. వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారంటే, అతనికి ఏం తెలుసులే, మనకి తెలియదండి మాత్రం అనుకుంటాడు. చిన్నప్పుడు మీ నాన్నగారు మిమ్మల్ని చేయబట్టి దారి చూపిస్తే వెళ్ళారు మీరు, పెద్ద ఏందో తక్కువ మా తెలియదా దారి అని వెళ్ళిపోతారు మీరు. కింద పడితే తెలుస్తుంది దారి ఏటో ఉందా లేదో అనే విషయం. అలాగే చిన్నప్పుడు సీటర్ కాల్చడం తప్పురా అని మీరు మీ పిల్లలు చెప్పుంటారు, లేదా మీ ఫాదర్ మీకు చెప్పుంటారు. మీరు వినరు, అప్పుడు చేదస్తూ అనుకుంటారు. మీ పిల్లడు సీటర్ కాలితే మీకు తెలుస్తుంది పెయిన్ ఏంటో. అరే మా నాన్న అప్పుడు ఎందుకు బాధపడ్డా అని మీరు ఫీల్ అవుతారు. అలాగే ఇప్పుడు ఎవరికైనా ఒక దెబ్బ తగిలితేనే కానీ బుద్ధి రాదు, దెబ్బ తగిలితేనే కానీ వాళ్ళకి జ్ఞానోదయం అవ్వదు. అయితే ఇప్పుడు ఈ ప్రతి సినిమాకి కూడా ఒక మినిమం బడ్జెట్ ఉంటుంది, మ్యాక్సిమం బడ్జెట్ ఉంటుందండి. నిన్న ఆబ్సెన్స్ అనో సినిమా వచ్చింది, అది 40 కోట్లు తీశారండి ఇంగ్లీష్లో.
ఆ సినిమా 2,400 కోట్లు చేసిందంటండి ఇంగ్లీష్లో. తెలుసా మీకు? చేసిందంటండి. ఈ విషయం నాకు నిజంగా ఐడియా లేదు. నాకు రామ్ గోపాల్ గారు ఫోన్ చేసి, ఏమైనా పలానా సినిమా చూసావా నువ్వు అని అడిగారు. ఆబ్సెన్సీ అనే సినిమా. ఆబ్సెన్సీ అంటే మోజు అని అర్థం.